ఆత్మగౌరవ పోరాటాలు కాదు, స్వీయరక్షణ పోరాటాలు చేశారు బెంగాల్లో హిందువులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు. ఇక్కడున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు అనకూడదు అనుకోండి, ఎందుకంటే ఆ పదం పదే పదే వాడుతున్నారు. కానీ పాపం ఇక్కడున్న కమ్యూనిస్టులు మంచివాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకి అసలు విషయం తెలుసు, అక్కడ ఏం జరిగిందో. వాళ్ళ కార్యాలయాలే మమత ఎట్లా లాక్కుందో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కార్యాలయాలే మమత ఎట్లా లాక్కు. బీజేపీ వాళ్ళ కార్యాలయాలైనా సరే తృణమూల వాళ్ళు లాక్కుంటే ఇప్పుడు ఆ కార్యాలయాన్ని తిరిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. తమ కార్యాలయాలకి తమ రంగులు వేసుకోవడానికి ఇప్పటిదాకా తృణమూల వాళ్ళు లాక్కుంటే ఇదిగో ఇట్లా ఇప్పుడు తమ మళ్ళీ తీసుకుని స్వాధీనం చేసుకుని పునఃస్వాధీనం తమ కార్యాలయాలకి తమ రంగులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ఇంతకాలం పట్టింది 15 సంవత్సరాలలో జరిగిన అరాచకాలని సరిచేసుకోవడానికి. ఇక్కడ ఎవరిని కొట్టట్లే, ఎవరిని చంపట్ల, వాళ్ళ కార్యాలయాన్ని వాళ్ళే తీసుకునేటటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే సీరియస్గా కనబడుస్తున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా హింస పెరుగుతుందేమో అన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. చివరికి ఒక దారుణమైనటువంటి విషయం చూడండి, ఈ వాయిస్. आपका नाम पिंकी बाज है। हाँ। आप कहाँ रहती हैं? मैं जयग्राम रहती है। मैं विधानसभा मीना का है। मेरा जिला उत्तर 24 परगना है। आप लोग बोल रही थी इलेक्शन रिजल्ट के बाद 2 तारीख कुछ समस्या हो रहा था, कुछ क्या हुआ? समस्या हो रही थी और 2 तारीख रिजल्ट के बाद जो हिंदू परिवार था मेरे गांव में, वो हिंदू परिवार को ऊपर सब अत्याचार शुरू करते मुसलमान अहमद भाई जैसा। अच्छा, उसके बाद आप लोग, आपका पति है? हाँ, मेरा पति साधन बाज है। अच्छा, मेरा पास। उसके बाद आप लोग क्या किए जब अत्याचार हुआ? मेरा नाम साधन बाज है। वो अत्याचार का बाद मैं रूम में चाहिए, मैं फोन कर रहा तो आप लोग गांव छोड़ के भागे कब? एक कपड़ से पूरा आदमी भाग गया। तो बाद में मैं मेरा लोकल कमेटी मुजफ्फर वैद्य है, उसका मैं फोन कर रहा। ఏంటయ్యా అంటే అక్కడ జెనోసైడే జరిగింది. హిందూ నాయకుడు, హిందూ యువకుడు ఒక అతన్ని వాళ్ళ భార్యని, అంటే అతను బయటికి ఆ ఊళ్ళోకి ఎంటర్ కావాలంటే తన భార్యని వారం రోజుల పాటు పంపించమని అక్కడ ఉన్నటువంటి ముజఫర్ అనేటటువంటి ముస్లిం నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడు ఏది అడ్డుపెట్టి ఇబ్బంది పెట్టాడు. అంటే పరిస్థితి ఎట్లాంటి సిచ్యువేషనో అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో దుకాణాలు ఎవరిదన్నా సక్సెస్ అయితే ఆ షాపుల్ని లాక్కునేటటువంటి దాష్టీకాలకు సంబంధించినటువంటి ఉదంతాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 1 by 1 ప్రతి ఇష్యూ. దీంతోపాటు లారీల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళట. ఒక్కొక్కళ్ళని ఏది సపరేట్ టోల్ గేట్లు, తృణమూల్ కాంగ్రెస్ టోల్ గేట్లు అనమాట. ड्राइवर का 20 साल में मैं ड्राइवर, मेरा को 50 ड्राइवर काम बना कि 30 साल हो गया। 25 साल के पहले आसाम जाने का बहुत तकलीफ है, बिहार के अंदर तकलीफ है, हमारा यूपी के अंदर तकलीफ है, बहुत तकलीफ है रास्ता पे। अभी कोई तकलीफ नहीं है। बंगाल पे क्या तकलीफ था? अच्छा न पहले कैसा था? पहले खराब तो बीजेपी के पहले खराब था। हाँ, बीजेपी ये केपी आ गया सेंट्रल है। అది ప్రైవేట్ టోల్ గేట్ల డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు ఆపారు. దానికి ఆ డ్రైవర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఎలాంటి దారుణాలు జరిగినాయి అన్నటువంటిది అర్థం చేసుకోవాల్సి ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడున్న యాంటీ మోడీ అంటే మోడీ మీద ద్వేషంతో వాస్తవాలని అంగీకరించలేకపోవడం కాదు, తెలిసినా డైవర్ట్ చేయడం సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలో జరిగింది అదే. ఇవే కాకుండా ఇదిగో చూడండి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు యూనివర్సిటీల్లో బిల్డింగులు స్వాధీనం చేసేసుకుని అక్కడ వాళ్ళని వేధిస్తే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ తమ రూముల్ని ఆక్రమించేసినటువంటి వాటిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది విద్యార్థులు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి రూముల్ని కబ్జా చేసినటువంటి ఉదంతం నుంచి తమని తాము కాపాడుకునే పరిస్థితి. అసలు బెంగాల్ ఎంత అరాచకం జరిగిందో సాక్ష్యం.